కాపునాడు. అయ్యా ముద్దునిద్ర పద్మనాభం గారు, మిమ్మల్ని గారు అని పిలవాలన్నా కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది ఈరోజు. మీరు ఇక ముందు ఎప్పుడు కూడా కాపుల గురించి మాట్లాడకండి. మీరు అర్హత కోల్పోయారు. ఏమన్నారండి మొన్న మీరు కాపుల గురించి? కాపులకి ఏం చేయాలండి నేను? నా కాపులు ఏం చేశారండి? నా కాపులు ఎప్పుడు రాజకీయంగా మద్దతు ఇవ్వలేదండి. నేను ఏం చేయాలండి, ఎందుకు చేయాలండి అన్నారు. మీరు గతంలో ఒక ఎమ్మెల్యేగా చేసిన, ఒక ఎంపీగా చేసిన, ఒక మంత్రిగా చేసిన, కేవలం మీరు కాపు అనే ఏ రాజకీయ పార్టీ అయినా మిమ్మల్ని ఆదరించింది. కాపు కులస్తుడు, కాపు నాయకుడు అన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని ఏ పార్టీ అయినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిందన్న విషయం మర్చిపోకండి. మీకు అన్ని తెలుసు. అన్ని పదవులు అనిపించేశాక ఇప్పుడు కులాన్ని తిడతారా మీరు? మీరు రాజకీయంగా ఏ పార్టీలోనే ఉండండి, ఎవరినైనా విమర్శించుకోండి, మాకు ఇబ్బంది లేదు. అంతేగాని కులాన్ని అంటారు ఏంటండి? చాలా తప్పండి. ఇంకెప్పుడు కులం గురించి మాట్లాడకండి. ఆ పనికి మళ్ళీ ఏదో కనిపిస్తే మొఖం మీద ఉమ్మేసేయాలని ఉందమ్మా మాకు అని మీకన్నా పెద్ద వయసు కొంతమంది అన్నారండి నా దగ్గర. నేను అలాగే మిమ్మల్ని అన్నాం, మీకన్నా చిన్నోళ్ళం కాబట్టి. మీరు ఇక మీదట కొంచెం స్పృహలో ఉండి అచేతనావస్థలోంచి మీరు గత 4-5 సంవత్సరాలుగా ఒక అచేతన అవస్థలో ఉన్నారు కదా, అందులోంచి బయటకు వచ్చి కొద్దిగా స్పృహలో ఉండి ఆ మొద్దు నిద్ర వీడి ఏం మాట్లాడతారో కొద్దిగా ఆలోచించుకుని మాట్లాడండి. ఈ వయసు కూడా పైపెట్టిపోయినట్టు ఉంది. ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం అవట్లేదు. ఇంతకాలం ఉండి ఇన్ని చేసి ఇప్పుడు కులాన్ని తిడతారా మీరు? కాపు కులాన్ని. అదే కాపు కులం మీద ఎదిగి కేవలం కాపున్న ఉద్దేశంతో మీకు ఎవరైనా సరే పదవులు ఇచ్చింది, అది మర్చిపోకండి. ఇంకెప్పుడు కూడా కులం గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. గతంలో మీరు బోర్డు పెట్టారు, కాపులు ఎవరు ఇంటికి రాకండి. అరే ఏదో బాధ కలిగింది, ఏదో పెద్ద ఆయన ఏదో బాధపడినట్టున్నాడు అని అప్పట్లో అందరూ సర్ది చెప్పుకున్నారు. ఇప్పుడు అలా సర్ది చెప్పుకునే పరిస్థితి లేదండి. రాజకీయంగా మీ ఇష్టం. మీరు ఎక్కడ ఎవరికి నమస్కారం పెడతారో, ఎక్కడ ఉమ్ముని నిలబెడతారో, ఉమ్ముని కూర్చుని ఉమ్ముని నిలబడి ఎలా నమస్కారాలు పెడతారో పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రాజకీయంగా కులపరంగా మాత్రం ఏం మాట్లాడకండి, కులాన్ని మాత్రం విమర్శించకండి. అర్థమైందండి? ముద్దునిద్ర పద్మనాభం గారు, ఉంటానండి. నమస్కారం. మీ గుదే రఘునరేష్, ప్రెసిడెంట్ కాపునాడు, రాజమండ్రి పార్లమెంట్. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్.